హాయ్ అండి. ఐఎమ్ ప్రశాంతి, కాస్మెటాలజిస్ట్. ఇప్పుడు చాలా మందికున్న కామన్ ప్రాబ్లమ్ కలర్ ఇంప్రూవ్‌మెంట్. కలర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రీట్‌మెంట్ గురించి చాలా మంది చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి మన మార్కెట్‌లో అయితే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అసలు ఈ కలర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రీట్‌మెంట్ అనేది పర్మనెంటా కాదా? అసలు కలర్ వస్తారా? రారా? అన్న దాని గురించి అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్ చేస్తాను. ఈ కలర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రీట్‌మెంట్ అనేది మనమైతే చేయగలమండి. అది మనకు పాసిబుల్ అవుతుంది. బట్ ఈ కలర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రీట్‌మెంట్ అనేది మీకు కలర్ వచ్చినా సరే ట్రీట్మెంట్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ మానేసినా మేము ఆ కలర్ ఉంటామా అని చాలామంది అడుగుతున్నారు. అయితే కలర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రీట్‌మెంట్ తీసుకొని కలర్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్స్, ఈ మెయింటెనెన్స్, ట్రీట్మెంట్స్ మనం స్టాప్ చేసినా సరే ఆ రిజల్ట్ అలానే ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. కొంచెం మెయింటెనెన్స్ అయితే కన్ఫర్మ్‌గా కావాల్సొస్తుంది. అది వాళ్ళ విజన్, వాళ్ళ స్కిన్ టోన్ దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ బాడీ కలర్ ఉండి మన ఔట్‌డోర్ వర్క్స్ వల్ల ఏదైనా మెడికేషన్ వల్ల డార్క్ అయిన వాళ్ళైతే మనకు ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని బెస్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సరిపోతుంది. అసలు ఫుల్ బాడీ డార్క్‌గా ఉండి బై బర్త్ వాళ్ళు డార్క్‌గా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి కూడా కంటిన్యూ చేసుకుంటూనే ఉండవలసొస్తుంది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, కలర్ చేంజ్ అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదు బై బర్త్ వాళ్ళు బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే మాత్రం కలర్ ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎంత కాలం అలా ఫెయిర్‌గా ఉండాలనుకుంటున్నారో అంత కాలం వరకు కూడా మెయింటెనెన్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ చేసుకుంటూనే వెళ్ళవలసొస్తుంది. బట్ ట్రీట్మెంట్స్‌లోనే అయితే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఫుల్‌గా రావడానికి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళినట్లయితే మీకు నచ్చిన కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా అయితే తగ్గించుకోవచ్చు. కానీ కంప్లీట్‌గా అయితే స్టాప్ చేయడానికి లేదు. ఈ కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది హ్యాండ్స్‌కి, ఫేస్‌కి, లెగ్స్‌కి ఇలా మనం పార్ట్స్‌లో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అలా కాదు నేను ఫుల్‌గా టాప్ టు బాటమ్ ఒకే కలర్‌లో ఉండాలి, ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గ్లూటథియన్ ఇంజెక్షన్స్. గ్లూటథియన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. క్రీమ్స్ అండ్ ఈ మెడిసిన్స్‌లో కూడా ఉంటాయి మనకి. బట్ ఇంజెక్షన్స్ ఐవీ అయితే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ గ్లూటథియన్ కూడా మనం నార్మల్‌గా మనం ఆన్‌లైన్‌లో ఎలా పడితే అలా తీసుకోకూడదండి. కన్ఫర్మ్‌గా ఒక డెర్మటాలజిస్ట్ సజెషన్‌లోనే మనం ఈ గ్లూటథియన్ అనేది తీసుకోవాలి. ఈ గ్లూటథియన్ ఇంజెక్షన్స్ కూడా మీకు సెషన్స్ ఉంటాయండి. మీ పర్సన్ మీకు ఎలా కావాలనుకుంటున్నారు కలర్ దాన్ని బట్టి కూడా డాక్టర్స్ మీకు ఎంత ఎంజీ కావాలనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. దాన్ని బట్టి అవి తీసుకోవాలి. అవి స్టాప్ చేసేకి కూడా మీకు గ్లూటథియన్ మెడిసిన్స్ అనేవైతే ఉంటాయి ఇంటేక్. అంటే మనకి ఇన్నర్ నుంచి కూడా మనకి సపోర్ట్ కావాలనమాట. సో, ఈ మెయింటైన్ చేస్తూనే ఇలా ఇంజెక్షన్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, మెడిసిన్స్ తీసుకుంటూ, తర్వాత క్రీమ్స్ తీసుకుంటూ అలా చేంజెస్ చేసుకుంటూ అయితే మీరు వెళ్ళొచ్చు. ఈ కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకి ఇలా ఇంజెక్షన్స్, గ్లూటథియన్ వల్లేనా నేచురల్‌గా కూడా వస్తుందని చాలామంది అడుగుతున్నారు. నేచురల్‌గా కూడా వస్తుందండి. మనం డైలీ మల్టిపుల్ కలర్స్ అండ్ పీల్ థిక్‌గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ తీసుకుంటూ, ఒక 3, 4 ఫ్రూట్స్ తీసుకుంటూ, వాటర్ తీసుకుంటూ, వెజిటబుల్స్ తింటూ, సాల్ట్, స్పైసెస్ కొంచెం తగ్గించుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ గానీ, ఏదైనా వాకింగ్ గానీ చేసుకుంటూ ఉంటే కూడా మనకి ఫ్రీక్వెంట్‌గా మన స్కిన్ అనేది బావుంటూ ఉంటుంది. బట్ ఇంకా ఎక్కువ కావాలి, మాకు చాలా ఫాస్ట్ రిజల్ట్ కావాలి, ఇవన్నీ మేము చేయలేమన్న వాళ్ళకి మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నాను. కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ అయితే కాదండి. మెయిన్ మనకి కావాల్సింది మన స్కిన్ హెల్తీగా ఉందా లేదా? ఎటువంటి యాక్నీ గానీ, పిగ్మెంటేషన్ గానీ, స్కార్స్ గానీ, పిట్స్ గానీ ఏమీ లేకుండా క్లియర్ స్కిన్ అండ్ హెల్తీ స్కిన్ ఉంటే సరిపోతుంది. బట్ కొంతమంది వాళ్ళ ఓన్ రీజన్స్ వల్ల కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీది క్లియర్ స్కిన్ ఉండడమే మనకి మెయిన్. మన స్కిన్ హెల్తీగా ఉండడానికి మనకి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుందండి. మంత్లీ వన్స్ ఫేషియల్ తీసుకోవాలి. ఆ ఫేషియల్ దేనికోసం అంటే డెడ్ స్కిన్‌ని మనం రిమూవ్ చేసుకోవడం కోసం, స్కిన్‌ని హైడ్రేట్ చేసుకోవడం కోసం. ఇవి చేసుకుంటూ ఒక మంచి ఫేస్ వాష్, క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బెస్ట్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకుంటూ డైలీ ఒక 3, 4 లీటర్స్ వాటర్ తీసుకుంటూ, ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ తీసుకుంటూ, డైలీ మార్నింగ్ ఒక 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇలా కూడా మన స్కిన్‌ని మనం హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు.